ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రతిరోజు ఎంత బిజీగా ఉంటున్నారు మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. రోజు ఏదో ఒక సమీక్ష సమావేశం చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ షూటింగ్స్ ని కూడా పక్కన పెట్టి ఆయన పాలనలో నిమగ్నమయ్యాడు. ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు అనేది పవన్ కళ్యాణ్ పాలసీ. అయితే రిపబ్లిక్ డే తరువాత పవన్ కళ్యాణ్ కనిపించకుండా పోయారు. రిపబ్లిక్ డే నాడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి జెండా ఆవిష్కరణ చేసి ఆ తరువాత గవర్నర్ ఏర్పాటు చేసిన విందుకి కూడా హాజరయ్యారు. ఆ పక్క రోజు నుండి పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి చప్పుడు లేదు. త్వరలో ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించి రోడ్ షోను కూడా చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ ని కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఢిల్లీ హైకమాండ్ కోరింది. కానీ పవన్ కళ్యాణ్ జాడ మాత్రం లేదు. ఆయన ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అనే దానిపై కూడా పార్టీ నుండి ఇలాంటి సమాచారం లేదు. ఇంతకు ఎందుకింత సైలెన్స్? అసలు పవన్ కళ్యాణ్ ఏమయ్యారు? రహస్యంగా సినిమా షూటింగ్స్ చేసుకుంటున్నారా, లేకపోతే కొంతకాలం మౌనంగా ఉండాలని అజ్ఞాతంలో ఉండిపోయారా అనేది అభిమానులు ఆరా తీయగా తెలిసింది ఏమిటంటే ఆయన తన భార్య పిల్లలను కలవడానికి స్విట్జర్లాండ్లోకి వెళ్లిన తెలుస్తుంది. ఎన్నికల్లో గెలిచిన 2 నెలల తరువాత ఆయన తన భార్య కోసం స్విట్జర్లాండ్కి వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి వెళ్లారు. అక్కడ ఆమెపై చదువుకుంటున్న సంగతి తెలిసిందే. డిగ్రీ పట్టా కూడా పొందింది. దానికి సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ స్విట్జర్లాండ్ నుండి నేరుగా ఢిల్లీకి చేరుకుంటారని, అక్కడ 2 రోజుల పాటు ఆయన వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షో నిర్వహిస్తారని తెలుస్తుంది. ఫిబ్రవరి 2వ తారీఖున ఈ ప్రోగ్రామ్స్ లో ఉండబోతున్నట్టు సమాచారం. మహారాష్ట్ర ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఏ రేంజ్ లో పనిచేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దశాబ్దాల నుండి గెలువని సీట్లు కూడా కూటమికి దక్కేలా చేసింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ఢిల్లీ కూడా ఆయన మ్యాజికల్ వర్కౌట్ అవుతుందని బలమైన నమ్మకంతో ఉంది బీజేపీ హైకమాండ్. ఢిల్లీలో మన తెలుగు వాళ్లు దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారట. వీళ్ల ఓట్లు అత్యంత కీలకం. తెలుగు నివసించే ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండేలా బీజేపీ పెద్దలు ప్లాన్ చేశారట. చూడాలి మరి పవన్ కళ్యాణ్ మ్యాజిక్ ఢిల్లీ ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తుందో అనేది. మమతా కులకర్ణి కంటే ముందు చాలా మంది నటీనటులు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారు. తమ డబ్బు, పేరు, హోదా, కీర్తి ప్రతిష్టలను వదులుకొని సన్యాసిని, సాధువులుగా మారిపోయారు. సినిమా కెరియర్లో ఒడిదుడుకుల తరువాత కొందరు ఈ నిర్ణయం తీసుకుంటే మరికొందరు కెరియర్ పీక్స్ లో ఉండగానే ఆధ్యాత్మికతను ఎంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అవ్వాలని చాలా మంది కలలు కంటారు. కానీ అందులో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. తమ సొంత కష్టార్జితంతో సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిన ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆశించిన విజయాలు అందుకోలేక ఇతర రంగాల వైపు మళ్లిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా డబ్బు, పేరు, మంచి హోదా వచ్చిన తరువాత కూడా చాలా మంది నటీనటులు ఆధ్యాత్మికత వైపు మళ్లారు. అలనాటి హీరోయిన్ మమతా కులకర్ణి ఇటీవల సన్యాసిగా మారింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో సన్యాసం తీసుకుంది అందాల తార. అంతేకాదు కిన్నర్ అఖాడా మహామండలేశ్వరిగా కూడా నియమితురాలైంది. అయితే కొన్ని కారణాలతో మమతాను దీని నుంచి తొలగించారు. కాగా మమతా కులకర్ణి కంటే ముందు చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఇలా ఆధ్యాత్మికత వైపు మార్గాన్ని ఎంచుకున్నారు. మమత పలు హిందీ సినిమాల్లో నటించింది. ప్రేమ శిఖరం, దొంగ వంటి తెలుగు సినిమాల్లోనూ తళుక్కుమంది. అదే సమయంలో మ్యాగజైన్లలో బోల్డ్ ఫోటో షూట్స్, అండర్ వరల్డ్ తో సంబంధాలు, డ్రగ్స్ ఆరోపణలు తదితర కారణాలతో వివాదాల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. చాలా ఏళ్లుగా విదేశాల్లో ఉంటున్న మమత ఇటీవల మహాకుంభమేళాలో సన్యాసం తీసుకుంది. 60-70 ఏళ్ల నాటి హిందీ ప్రముఖ నటి సుచిత్రా సేన్ దాదాపు 25 సంవత్సరాల సినిమా కెరియర్ తరువాత ఆధ్యాత్మిక బాట పట్టింది. 1978లో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఆమె దైవ చింతన వైపు అడుగులు వేసింది. భర్కా మదన్ ఒకప్పుడు చాలా పాపులర్ మోడల్, అందాల రాణి, ప్రముఖ నటి కూడా. కానీ ఆమె బౌద్ధ సన్యాసిగా మారడానికి సినిమా ప్రపంచాన్ని విడిచిపెట్టింది. బౌద్ధ సన్యాసి అయిన తరువాత ఆమె తన పేరును కూడా మార్చుకుంది. ప్రముఖ రియాలిటీ షో స్టార్ సోఫియా హయాత్ కూడా గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసిగా మారింది. దీంతో తన వ్యక్తిత్వంలో చాలా మార్పులు వచ్చాయని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది ఆమె. ఇక ఆషికీ సినిమాతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న నటి అను అగర్వాల్ ఆధ్యాత్మికత బాట పట్టడంతో అందరూ షాక్ అయ్యారు. అలాగే నటి అనఘా భోస్లే కూడా కొన్నేళ్ల క్రితం నటన రంగాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసింది. హిందీ సినిమాల్లోని ప్రముఖ నటులు వినోద్ ఖన్నా, నిర్మాత, దర్శకులు మహేష్ భట్, విజయ్ ఆనంద్
ఓ షో అంటే ఆచార్య రజనీష్ ఆలోచనలతో బాగా ప్రభావితమయ్యారు. ఇక ప్రముఖ నటుడు ప్రేమ్నాథ్ సినిమా కెరియర్ క్షీణించినప్పుడు నిరాశతో సాధువుగా మారిపోయాడు. కొన్నాళ్లుగా గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. అయితే ఆ తరువాత ఆశావాహ దృక్పథంతో మళ్లీ సినిమా రంగానికి తిరిగి వచ్చాడు. తా బదల్, బాబీ, జానీ మేరా నామ్, జానీ దుష్మన్ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అధికారం వేరు, అపోజిషన్ రోల్ వేరు. పవర్లో ఉన్నప్పుడు ఆదేశాలు ఇస్తే అంతా అధికారులు చూసుకుంటారు. అపోజిషన్లోకి వచ్చేసరికి సీన్ మారిపోతుంది. అధికారులు ప్రతిపక్ష పార్టీని పట్టించుకోరు. పార్టీ నేతలు సైలెంట్ అయిపోతారు. అలాంటప్పుడే అధినేత అన్నింటికీ ముందుండి పోరాడాలి. కేడర్, లీడర్లలో ధైర్యం కల్పించాలి. సమస్యలపై పోరాడేందుకు, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ప్రజలు, పార్టీ నేతలు అందరూ కలిసి వస్తారు. ఇప్పటిదాకా ఇలాంటి వ్యూహం రచించడంలో ఫెయిల్ అయిన జగన్ ఇప్పుడు అలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట. గతంలో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని భావించిన జగన్ ఇప్పుడు రూటు మార్చినట్లు చెబుతున్నారు. ఏపీలో కూటమి సర్కారు పవర్లోకి వచ్చి 7 నెలలు గడిచిపోతుంది. ఇప్పటికే 3 విడతలుగా సమావేశమైంది. తొలిసారి సమావేశం జరిగినప్పుడు సభ్యులంతా ప్రమాణం చేశారు. దానికి జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తరువాత 10 రోజుల పాటు జరిగిన కీలక అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఆయన హాజరు కాలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదనే శాసనసభ సమావేశాలకు వెళ్లడం లేదంటూ చెప్పుకొచ్చారు జగన్. ప్రెస్ మీట్ల ద్వారానే ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వ్యూహం మారిందంటున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్లు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు హాజరు కావడమే బెటర్ అనే ఆలోచన వచ్చినట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సేమ్ టైం ఈ మధ్య వైసీపీకి కీలక నేతలు గుడ్ బై చెప్పేశారు. విజయసాయిరెడ్డి లాంటి నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్ సెషన్ కు హాజరు కావాలని జగన్ భావిస్తున్నారట. వైసీపీ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానప్పుడు ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవడం, రాజీనామాలు చేయవచ్చు కదా అని కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు విమర్శించాయి. ఒక విధంగా చూస్తే అసెంబ్లీకి వెళ్లకుండా ఉండిపోవడంతో వైసీపీకి మైనస్ అయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిపక్షానికి ప్రధాన పోరాట క్షేత్రమే అసెంబ్లీ అన్నట్లుగా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలను వేదికగా మార్చుకునే వైసీపీ ప్రభుత్వం మీద పోరు ప్రకటించి బంపర్ విక్టరీ కొట్టారు సీఎం చంద్రబాబు. ఇలాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధినాయకత్వం బడ్జెట్ సెషన్ కు అటెండ్ అయితే ఎలా ఉంటుంది ఆలోచిస్తుందట. ఒకవేళ ప్రభుత్వం తీరును నచ్చక వాకౌట్ చేసినా లేక నిరసన తెలిపితే మార్షల్స్ తీసుకెళ్లిన మీడియా కవరేజ్ వస్తోందని, ఇదంతా పబ్లిక్ లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. ప్రెస్ మీట్ల ద్వారా తమ వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట. ఇక బడ్జెట్ సెషన్ కు హాజరుపై జగన్ నిర్ణయం మార్చుకోవడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. దాంతో ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయన్నది స్పష్టం చేయనున్నారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6 మీద కూడా బడ్జెట్ లో ప్రస్తావన ఉంటుందా లేదా అన్నది కూడా చర్చగా ఉంది. అసెంబ్లీ వేదికగానే జగన్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అంటున్నారు. అంతేకాదు గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని పదే పదే ఆరోపిస్తున్నా వాటికి కూడా ఆయన అసెంబ్లీలో జవాబు చెబుతారనే వాదన కూడా వినిపిస్తుంది. వైసీపీ బడ్జెట్ సెషన్ కు హాజరైతే మాత్రం ఈసారి హాట్ గానే సభ జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ పై భారీ ఆందోళనకు సిద్ధమైంది. అదే రోజు జగన్ లండన్ నుంచి ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ ఆందోళనను వాయిదా వేశారు. ఫిబ్రవరి 4న పార్టీ ముఖ్యులతో జగన్ ప్రత్యేక సమావేశం కానున్నారు. ఆ మీటింగ్ లో అసెంబ్లీ సెషన్ కు హాజరుపై డెసిషన్ తీసుకుంటారని తెలుస్తోంది. శాసనసభ సభా సమావేశాల్లో మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోతే లేక ప్రభుత్వం తాము అడిగిన సబ్జెక్టు మీద చర్చకు సిద్ధపడకపోతే సెషన్ నుంచి వాకౌట్ చేసి జిల్లాల పర్యటనలకు సిద్ధపడితే ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారట. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లకే పరిమితమైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పెద్దగా ప్రయోజనం ఉండడం లేదన్న భావనలో వైసీపీ ఉందట. ఇప్పటికే శాసన మండలికి ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా బొత్స అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలను నిలువరించి జగన్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలరా అనేవి ఆసక్తిగా రేపుతున్నాయి. జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా, జిల్లాల పర్యటనలు ఆందోళనతో జనాల్లోకి వెళ్లారా అనేది వేచి చూడాలి మరి.
తెలుగుదేశం పార్టీ పండుగకు సిద్ధపడుతోంది. అదే మహానాడు పండుగ. అయితే ఈసారి రాయలసీమలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. కడప జిల్లాలో నిర్వహించేందుకు డిసైడ్ అయ్యారు. మహానాడు కార్యక్రమం అనంతరం కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది మహానాడు మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన తరువాత రాయలసీమలో ఇంతవరకు మహానాడు జరగలేదు. అందుకే కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. 3 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. కడప జిల్లా అంటే వైఎస్ఆర్ అంటే కడప జిల్లా అన్నట్టు పరిస్థితి ఉండేది. దశాబ్దాలుగా ఆ కుటుంబం కడప జిల్లాలో ఆధిపత్యం కనబరిచేది. కానీ ఈసారి సీన్ మారింది. కడప జిల్లాలో టీడీపీ కూటమి పట్టు బిగించింది. అది అసెంబ్లీ సీట్లకు గాను 7 విజయం సాధించింది. అందుకే ఇదే పట్టు కొనసాగించాలంటే పార్టీ కార్యక్రమాలు పెరగాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. కీలక నిర్ణయాలు దిశగా మహానాడు వేదికగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి 60 కుటుంబాలకు టీడీపీ తరపున ఒక సాధికార సారథిని నియమించాలని ఎప్పటి నుంచో అనుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6న కుటుంబ సాధికార సారథులు యూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీల నియామక ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. కడపలో నిర్వహించబోయే మహానాడు నాటికి బూత్, క్లస్టర్, యూనిట్, గ్రామ, మండల కమిటీలు, మున్సిపాలిటీలో వార్డు కమిటీలు, శాసనసభ, లోక్సభ, నియోజకవర్గ కమిటీలు, అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలని నిర్ణయించారు. కింది స్థాయి కార్యకర్త నుంచి జాతీయ అధ్యక్షుడు వరకు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉండాల్సిందే. వీటిలో ఉన్న వారికి మాత్రమే నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నారు. పోలిట్ బ్యూరో రాష్ట్ర కమిటీ ఎమ్మెల్యేలతో తరచూ సమావేశం కావాలని కూడా నిర్ణయించారు. ప్రతి శనివారం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వినతుల స్వీకరణ పత్రం జరగాలని పార్టీ హైకమాండ్ గట్టిగానే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీడీపీ సభ్యత్వ నమోదు 1 కోటికి దాటింది. పార్టీ చరిత్రలోనే ఈ సభ్యత్వ నమోదు ఈ స్థాయిలో జరగటం విశేషం. అందుకే పార్టీ పరంగా కీలక నిర్ణయాల దిశగా నాయకత్వం అడుగులు వేస్తోంది. మరోవైపు పార్టీలో అత్యున్నత విభాగంగా ఉన్న పొలిట్ బ్యూరోలో సైతం చర్చలు, మార్పులు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వదులుకునేందుకు లోకేష్ సిద్ధపడ్డారు. వరుసగా 3 సార్లు పార్టీ పదవులు తీసుకున్నవారు ఈసారి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వదులుకోవాలన్న లోకేష్ త్వరలో పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడతారని తెలుస్తోంది. తల్లి మాటలు చెవిని బెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం అని ఎప్పుడో 8 దశాబ్దాల ముందే చెప్పాడు మహాకవి శ్రీశ్రీ. కాలం పరుగులు తీసింది. కానీ వాస్తవంలో బతుకు చిత్రం ఏమీ మారలేదు. పట్నంలో బతకాలంటే చాలా కష్టం. ఈ విషయం సరదాగా చెప్పేది కాదు. కుటుంబ వినియోగ సర్వే చెప్పిందే. ఇంకా ఏం చెప్పేది? ఆ చేదు నిజాలను తెలుసుకుందామా? పట్నంలో బతకాలంటే కనీసం నెలకు ఓ 25,000 ఆదాయం కావాలి. అది అంతంత మాత్రంగా కుటుంబాన్ని నెట్టుకు రావడానికి మాత్రమే. 20,000కు తక్కువ సంపాదిస్తే మాత్రం పట్టణాల్లో జీవనం సాగించడం నరకప్రాయమే. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసర వస్తువుల కొనుగోలు, ఇలా అన్ని వ్యయాలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 వెల్లడించిన ఫలితాల్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో గతేడాది పోలిస్తే తలసరి నెలవారీ వినియోగ వ్యయం పెరిగింది. గ్రామాల్లో 633, పట్టణాల్లో 820 పెరిగిందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. తలసరి నెలవారీ ఖర్చు గ్రామాల్లో 5,435 ఉంటే పట్టణాల్లో 8,978కి పెరిగింది. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పట్టణ తలసరి సగటు వినియోగ హయాంలో తెలంగాణ టాప్లో ఉంది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తలసరి నెలవారీ వ్యయం 4,122 కాగా పట్టణాల్లో 6,199గా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కేరళ తలసరి సగటు ఖర్చు 6,611 అగ్రస్థానంలో ఉంది. ఆదాయ వర్గాల వారీగా చూపినట్లయితే తెలంగాణలో గరిష్టంగా నెలకు 12,619 ఖర్చవుతున్నట్టు సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం ఖర్చులో ఆహారం కోసం చేసే వ్యయ గ్రామీణ ప్రాంతాల్లో 47% ఉంది. ఇందులో వివిధ రకాల పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్ కోసం 9.84% ఖర్చు చేస్తున్నారు. రవాణా శాఖ కోసం 7.50%, వైద్యం కోసం 6.73%, దుస్తులు, చెప్పుల కోసం 6.63% ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మొత్తం ఆహార వ్యయం 40%గా ఉంది. ఇందులో పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్ కోసం
కోసం 11.09% ఖర్చు చేస్తున్నారు. రవాణా కోసం 8.46%, వస్తువులు వినోదం కోసం 6.92%, డ్యూరబుల్ గుడ్స్ కోసం 6.87%, ఇంటి అద్దెల కోసం 6.58% వెచ్చిస్తున్నారు. తెలంగాణలో విద్యపై గ్రామాల్లో నెలకు తలసరి వ్యయం 183, పట్టణాల్లో 713.89 ఖర్చు చేస్తున్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా పట్టణాల్లో చదువుల కోసం అత్యధిక వ్యయం తెలంగాణలోనే ఖర్చు చేస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. పట్టణాల్లో జీవించే ప్రజలు ఇంటి అద్దెకు 10% ఖర్చు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కోసం నెలకు 376 ఖర్చు చేస్తే పట్టణ ప్రాంతాల్లో నెలకు 426 ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఈ వ్యయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల వ్యయం తక్కువగా ఉన్నట్లు తేలింది. మద్యం, పాన్, పొగాకు తదితర ఉత్పత్తుల కోసం గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. గ్రామాల్లో నెలకు 396 ఖర్చు చేస్తే పట్టణాల్లో 320 ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ఆహార ఖర్చుల్లో పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్ కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు 20.84%, పట్టణాల్లో 33.63% ఖర్చు చేస్తున్నట్లు సర్వే ఫలితాల్లో వెల్లడైంది.